సంతోషం. తను సంతోషంగా ఉంది, బిడ్డ కష్టపడుతోంది అనుకోండి, అమ్మ అస్తమానం కళ్ళొత్తుకుంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇంకా తండ్రి కన్నా తల్లికి అది ఎక్కువ. చెట్టు తొర్రలో నిప్పుందనుకోండి, పైకి చెట్టు నవనవనవల ఆడుతూ ఉంటుంది, చక్కగా ఆకుపచ్చగా ఆకులు పిందెలు పువ్వులు ఉన్నట్టుంటుంది. తొర్రలో అగ్నిహోత్రం ఉంది, అది లోపల మండుతోంది. అప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుంది? అమ్మ అట్లా ఉంటుంది. అమ్మంత ప్రేమైక మూర్తి లోకంలో ఉండదు. అందుకే యథార్థంగా చెప్పాలి అంటే బిడ్డలు క్షేమంగా ఉంటే అమ్మకున్నంత సంతోషం తను క్షేమంగా ఉండడం వల్ల ఉండదు, తను పొందడం వల్ల ఉండదు. పిల్లలు వృద్ధిలోకి వస్తూ ఉంటే అమ్మకి ఎంత సంతోషమో. నిజానికి అమ్మ ఆయుర్దాయం దాని మీద ఆధారపడి ఉంటుంది కూడా. కాబట్టి ఆ ప్రేమ శంకరాచార్యుల వారిది. అయితే ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమతో చేసేటప్పుడు అమ్మ ఎన్ని ఇబ్బందులు పడుతుందో అంతకి కోట్ల రెట్లు ఆయన పడాలి. ఎందుకని? అమ్మకి 4 5 10 మందో, ఆయన యావత్ భారతం ఆయన కార్యక్షేత్రం, కోటాను కోట్ల మందితో పడాలి ఆయన. అందులో క్షమ అన్న మాట గురించి ఓ మాట చెప్తారు. బాహ్యే చాధ్యాత్మికే చైవ దుఃఖే చోత్పదితే సతి న కుప్యతి నవాహంతి సాక్షమా పరికీర్తిత అంటారు. బయట నుంచి ఎన్నో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఒకటి ప్రయాణం. ఆ రోజులలో ప్రయాణం ఆసేతు హిమాచలం చెయ్యాలి అంటే ప్రయాణ సాధనాలు ఎక్కడానికి వీల్లేదు, సన్యాసాశ్రమం. మోస్తే శిష్యుల పల్లకీలో తీసుకెళ్ళాలి, లేకపోతే పాదచారియే వెళ్ళాలి. చాలా చోట్ల శంకరాచార్యుల వారిని చంపేయాలనే ప్రయత్నం చేశారు. అనేక చోట్ల ఆయన్ని చంపేయాలి, ఆయనతో వాదించలేం, ఆయన వస్తున్నారు, ఆయన్ని గుట్టు చప్పుడు కాకుండా ఆయన్ని హతం చేసేయడమే అని నిర్ణయం తీసుకున్న ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఒకానొకప్పుడైతే కాలభైరవోపాసన చేసి ఆయన వచ్చేటప్పటికే కాలభైరవుణ్ణి ప్రసన్నం చేసి ఆయన మీదకి పంపించారు. కాలభైరవుడు శంకరాచార్యుల వారిని చూసి, మహాపురుషుడు, శివాంశ సంభూతుడు, లోకక్షేమం కొరకు వచ్చినవాడు, మీరు ఆయన మార్గంలో వెళ్ళండి తప్ప ఆయన జోలికి నేను వెళ్ళనన్నాడు.